హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అండి. వాట్ యూ మీన్ బై జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు, దీని అడ్వాంటేజెస్ ఏంటి, దీన్ని దేనికి ఇస్తారు, అండ్ ఇది మన గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది, వేటికి ఇస్తుంది అని ఈ డిఫరెంట్ ఎందుకు ఏంటి ఎలా వై వాట్ వెన్ అని ఈ 3 పారామీటర్స్ గురించి నేను మీకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము వాట్ ఈజ్ అ జియో ట్యాగ్ ఈ పారామీటర్ తెలుసుకుందాం. అసలు జియో ట్యాగ్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తారు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు తీసుకోండి, ఏదన్నా ఒక ఏరియాలో ఒక పాపులర్ ప్రోడక్ట్ ఉంది. సో దాన్ని డినోట్ చేయడానికి మనము జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని బట్టి, క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అండ్ ఆ ప్రోడక్ట్ యొక్క ఫేమ్ని బట్టి ఈ జియోగ్రాఫికల్ ట్యాగ్ అనేది మనం ఇస్తామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్లోనే మీరు చూస్తే కనుక జియోగ్రాఫికల్ అని ఈ పేరు ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక రీజన్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనము ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే, ఒక ప్రోడక్ట్ జియోగ్రాఫికల్ ఆరిజిన్ గురించి చెప్తుంది ఇది, అండ్ అట్ ద సేమ్ టైం దాని క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ రెప్యుటేషన్ బేసిస్ మీద ఒక ప్రోడక్ట్ యొక్క ఆరిజిన్ గురించి మనకు జియో ట్యాగ్ అనేది చెప్తుంది అనమాట. అండ్ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ ప్రోడక్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్కి మధ్యలో ఒక క్లియర్ లింక్ అనేది మనకి కనపడాలి. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అల్ఫాన్సో మ్యాంగోస్ ఉన్నాయి, అది ఎక్కడ పుట్టింది, అది మహారాష్ట్రలో సమ్ రత్నగిరి డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఏంటంటే అది మరి అల్ఫాన్సో అనే వెరైటీ మనకు అక్కడ తప్పితే ఎక్కడా కనపడదు. సో అల్ఫాన్సో మ్యాంగోస్ అనేది నేను ఇక్కడ మరి మన ఆంధ్రాలో, మన తెలంగాణలో అయితే ఆ క్వాలిటీలో ఆ వెరైటీని తీసుకొని రాలేము. సో అది యునిక్నెస్ అనమాట ఒక ప్రోడక్ట్ది. అది మీకు యాక్చువల్లీ జియో ట్యాగ్ అంటే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ యొక్క యునిక్నెస్, దట్ ఈస్ నథింగ్ బట్ అ జియో ట్యాగ్. ప్రోడక్ట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఈ జియో ట్యాగ్ అనేది. అంటే దీన్ని 4 వెరైటీస్లో మనం డివైడ్ చేస్తామన్నమాట. ఒకటి ప్రోడక్ట్, అగ్రికల్చర్ ప్రోడక్ట్ కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కావచ్చు, అండ్ ఫుడ్ స్టఫ్ కావచ్చు. ఇలా 4 టైప్స్లో మనము ఈ జియో ట్యాగ్ని ఒక ప్రోడక్ట్ యొక్క నేచర్ మీద డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కింద మనం చూస్తే డార్జిలింగ్ టీ, ఇది వెస్ట్ బెంగాల్ నుండి మనం చూస్తామన్నమాట జియో ట్యాగ్. హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అండ్ ఎన్ని శారీస్ అనమాట, లైక్ మైసూర్ సిల్క్ శారీస్, చందేరి శారీస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఎగ్జాంపుల్స్ నేను మీకు కోట్ చేస్తున్నాను, యూ జస్ట్ నోట్ దిస్ ఆల్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కిందకి వస్తే మైసూర్ శాండల్ సోప్ అండి ఫ్రమ్ కర్ణాటక. యాక్చువల్లీ ఏంటంటే మైసూర్ శాండిల్ సోప్ని చూడంగానే, మీరు ఆ స్మెల్ చూడంగానే మీకు యునీక్నెస్ కనిపిస్తుంది అనమాట ఆ స్మెల్లో. అస్సలు నేను చిన్నప్పుడు అయితే మైసూర్ శాండిల్ సోప్ తీసుకొని ఆ స్మెల్ చూస్తేనే అసలు తెలియని ఒక సూపర్ ఫీలింగ్ కలిగేది. అలా అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఓ దీనికి ఇందుకే జియో ట్యాగ్ ఇచ్చారేమో అని చెప్పి. అంటే మీకు ఒక యునీక్నెస్ ఆ ప్రోడక్ట్లో తెలిసిపోతుంది అనమాట. అంటే అంత ఫేమస్ ఉంటుంది ఆ ప్రోడక్ట్. సో గవర్నమెంట్ ఆబ్వియస్గా మన వాళ్ళు అక్కడ ఏరియా వాళ్ళు జియోగ్రాఫికల్ ట్యాగ్ కోసం, ఇండికేషన్ ట్యాగ్ కోసం అక్కడ అప్రోచ్ అయినప్పుడు గవర్నమెంట్ దాని క్వాలిటీస్, క్యారెక్టర్స్, ఫేమ్ని బట్టి, అన్నిటిని బట్టి గవర్నమెంట్ అనేది మనకు జియో ట్యాగ్ అనేది ఆ ప్రోడక్ట్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ఫుడ్ స్టఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రసగుల్లా ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సేమ్ అండి, రసగుల్లా చూడండి, వెస్ట్ బెంగాల్ రసగుల్లా తీసుకోండి, వేరే ఏదైనా రసగుల్లా లోకల్గా తీసుకోండి, మీకు ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో, ఆ టెక్స్చర్, ఆ డెలిషియస్నెస్ మీకు వెస్ట్ బెంగాల్ రసగుల్లాలోనే ఉంటుంది. అసలు మీరు అది టచ్ చేసినా, తిన్నా మీకు తెలిసిపోతుంది. ఇది ఆ యునీక్నెస్ దానికి ఉంటుందన్నమాట ఆ యొక్క ప్రోడక్ట్కి. సేమ్ వేలో తీసుకుంటే మనం హైదరాబాదీ హలీం తీసుకుంటే, అసలు హైదరాబాద్ హలీం లాగా మనకి వేరే హలీమ్స్ ఎక్కడ ఉండవు, దొరకవు కూడా. సో దిస్ ఆల్సో ఇండికేట్ ద యునీక్నెస్. ఓకే, దట్ ఈస్ ద థింగ్ అనమాట. అండ్ కమింగ్ టు ద జిఐ ట్యాగ్ అనేది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరిస్తారు అని మనం చూసుకుంటే, ఈ జిఐ ట్యాగ్ అనేది వరల్డ్లో
దీన్ని గవర్న్ చేసేది వచ్చి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ ద్వారా ఇది గవర్న్ అవుతుందండి. అండ్ మన ఇండియాలో చూసుకుంటే దీనికి సపరేట్ యాక్ట్ ఉంది, 1999 యాక్ట్ అని చెప్పి. ఏంటంటే ఇది జియోగ్రాఫికల్ ఇండికేషన్ గూడ్స్ యాక్ట్. దీని కింద ప్రతి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చేవన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి. అండ్ దీని వ్యాలిడిటీ వచ్చి 10 years ఉంటుందండి. 10 years వన్స్ మనము ఇది ఎవరైతే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కోసం అప్లై చేసి ఉంటారో వాళ్ళు దీన్ని రెన్యూ చేసుకుంటూ ఉండాలి. అండ్ GI tag వచ్చేసి it is a part of the intellectual property rights అన్నమాట. This will come under the Paris Convention for the protection of industrial property. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్ ఎట్లనో ఇది కూడా సేమ్. బట్ అవన్నీ కంపెనీస్కి డిఫరెంట్ టెక్నికల్ ప్రోడక్ట్కి, టెక్నాలజికల్ ప్రోడక్ట్కి, వీటన్నిటికీ ఉంటాయి. బట్ దిస్ ఈస్ ఫర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఫర్ అ పర్టికులర్ రీజన్ అనమాట. ఓకే, నేను ఇందాక మీకు చెప్పాను కదండి, ట్రేడ్ మార్క్ అండ్ జిఐ సేమ్ అని చెప్పి. ట్రేడ్ మార్క్ అనేది మనం కంపెనీస్కి ఇస్తాము నార్మల్గా, అది సింబల్ ఆఫ్ అ కంపెనీ అనమాట. అదే జిఐని తీసుకుంటే మనము అదొక పర్టికులర్ రీజన్లో పర్టికులర్ ప్రోడక్ట్కి ఇస్తామన్నమాట. ఫ్యాక్ట్స్, ఈ టాపిక్ వస్తే జిఐ ట్యాగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ జిఐ ట్యాగ్ అనేది మన ఇండియాలో ఫస్ట్ డార్జిలింగ్ టీకి ఇచ్చారు. అది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. దీన్ని మనం 2004లో మనకు అలాట్ చేశారు జిఐ ట్యాగ్ అనేది. ఫస్ట్ ప్రోడక్ట్ దట్ ఈస్ అవార్డెడ్ విత్ జిఐ ట్యాగ్ వాస్ డార్జిలింగ్ టీ. ఓకే, అండ్ ప్రజెంట్లీ మనకు 600+ వెరైటీస్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఉన్నాయి ఇండియాలో. అట్లా తీసుకుంటే దాంట్లో కర్ణాటక స్టేట్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. రీసెంట్గా మనం ఇండియాలో తీసుకున్నట్లయితే ఈ టాపిక్ నేను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా లాస్ట్ మంత్, ఐ థింక్ ఈ మంత్లోనే అండి, 8 జిఐ ట్యాగ్స్, న్యూ జిఐ ట్యాగ్స్ వచ్చాయన్నమాట. సో ఆ న్యూ జిఐ ట్యాగ్స్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి తేలియా రుమాల్ అనమాట. ఈ తేలియా రుమాల్ అనేది మనము తెలంగాణలో చూస్తాం. ఈ తేలియా రుమాల్ అనేది ఇది ఏంటంటే ఇది ఒక హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అనమాట. ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ విశిష్టత ఏంటంటే, దీని యొక్క యునిక్నెస్ ఏంటంటే, నేను మీకు చెప్పినట్టు తేలియా రుమాలి యొక్క యునిక్నెస్ ఏంటంటే, ఎస్, సారీ ఫర్ ద బ్రేక్. యాక్చువల్లీ ఇది నల్గొండ డిస్టిక్లోని పుట్టపాక అనే ప్లేస్లో ఈ యొక్క వాట్ యు కాల్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎందుకు ఫేమస్ అంటే, ఇది నేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. దేనికి ఫేమస్ అంటే హ్యాండ్లూమ్ టెక్నిక్కి ఫేమస్ అనమాట. ఈ తేలియా రుమాలి అనేది పుట్టపాకలో నేస్తారు. ఏంటంటే ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎలా సాఫ్ట్గా ఉంటుందంటే ఆ టెక్నిక్ ఉంటుంది కదా, ఒక ఆయిల్ యూస్ చేస్తారంట దీనిలో, సిస్మే ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ యూస్ చేస్తూ ఈ టెక్నిక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క క్లాత్ అనేది చాలా 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 స్మూత్గా ఉంటుందంట. అండ్ ఈ యొక్క క్లాత్లో మీకు సెసమే ఆయిల్ స్మెల్ అనే డిస్టింక్ట్ స్మెల్ మీకు వస్తుంది. సెసమే ఆయిల్ అంటే నువ్వుల నూనె, జింజరీ ఆయిల్ అని కూడా పిలుస్తాం మనము. ఈ స్మెల్ అనేది మనకు దీంట్లో కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ అనేది, హ్యాండీక్రాఫ్ట్ అనేది చాలా ఫేమస్ అయింది. సో అట్ లాస్ట్ ఈ తేలియా రుమాలి ఫ్రమ్ తెలంగాణ గాట్ GI tag this year. And coming to the next GI product, షోహ్రాయ్ కోవర్ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ కి కూడా మనం జిఐ ట్యాగ్ ని చూస్తున్నాము ఈ ఇయర్లో. ఈ పెయింటింగ్స్ ఏంటంటే ట్రెడిషనల్ పెయింటింగ్స్ అన్నమాట. ఇవి ఎవరు అంటే అక్కడ ఉన్న లోకల్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళు మ్యారేజెస్లో కానీ, ఏదైనా గుడ్ లోకల్ ఫెస్టివల్స్లో కానీ, లోకల్ హార్వెస్ట్ సీజన్స్లో కానీ ఈ యొక్క పెయింటింగ్స్ని వాడతారనమాట. ఈ పెయింటింగ్స్ ఎలా చేస్తారంటే న్యాచురల్గా అవైలబుల్ అయ్యే సాయిల్స్తో కలర్స్గా డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ అవుతుందంట అక్కడ. ఎక్కడ, హజరీబాగ్ డిస్టిక్లో సాయిల్తో చేస్తారు. అండ్ ఈ పెయింటింగ్లో మనం మెయిన్గా చూస్తే, నేను ఇక్కడ పెట్టిన ఒక ఇమేజ్ ఉంది కదా, అందులో మీరు పర్టికులర్గా చూస్తే మీకు డిఫరెంట్
లైన్స్, డాట్స్, యానిమల్ ఫిగర్స్, ప్లాంట్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది ఏం చూపిస్తుందంటే, ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అక్కడ ఆ రిలీజియస్ ఐకనోగ్రఫీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది నార్మల్లీ అయితే ట్రెడిషనల్గా వాల్స్ మీద, మడ్ హౌసెస్ మీద అక్కడ ఉన్న ట్రైబ్స్ పెయింట్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఇది ఇంకా జార్ఖండ్ ప్రమోషన్స్లో ఎంతో ఉపయోగపడుతుంది. ఆల్రెడీ దీన్ని జార్ఖండ్ వాళ్ళు ప్రమోషన్స్కి ఉపయోగించుకుంటున్నారు. ఆల్రెడీ ఇది ఫేమస్ అయినదే. సో దీనికి ఇంకా జిఐ ట్యాగ్ దక్కడం వల్ల ఇది ఇంకా రైట్ నౌ ఫేమస్ అయింది అనమాట. తంజావూర్ నెట్టి వర్క్స్ ఇది ఎక్కడి నుండి వచ్చింది? దీనికి జిఐ ట్యాగ్ అంటే ఇది ఫ్రమ్ తమిళనాడు, మన పక్క స్టేటే అండి తమిళనాడు. నాకు తెలిసి ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో 8 జిఐ ట్యాగ్స్లో 3 ఫ్రమ్ తమిళనాడు ఎంపిక అయ్యాయండి. ఓకే, మనం ఈ తంజావూర్ నెట్టి వర్క్స్ ఇంపార్టెన్స్ ఏమో తెలుసుకుందాం. దీన్ని ఇంకా తంజావూర్ పిత్ వర్క్ అంటారు, PITH వర్క్. పిత్ వర్క్ అంటే ఏంటంటే ఈ పిత్ అనేది ఒక చెట్టు బెరడు అనమాట. దీంట్లో తీసుకుంటారు. యాక్చువల్లీ నేను ఇక్కడ చెట్టు నేమ్ మెన్షన్ చేయలేదు. ఈ చెట్టు పేరు వచ్చి ఆస్సినోమెన్ ఆస్పెరా. స్పెల్లింగ్ నోట్ చేసుకోండి కావాలంటే, AESCHYNOMENE ASPERA, ఆస్సినోమెన్ ఆస్పెరా అనమాట. ఇది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ వీళ్ళకి. ఈ చెట్టు బెరడు నుండి వీళ్ళు ఈ కొన్ని జనరేషన్స్గా ఈ యొక్క ఆర్ట్ని చేస్తున్నారనమాట. యాక్చువల్లీ మనం దీన్ని ఎక్కువ ఎక్కడ చూస్తామంటే ఈ ఆర్ట్ని బృహదీశ్వర టెంపుల్, తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్లో మనము ఐడల్స్ కానీ, గార్లెండ్స్ కానీ, డోర్ హ్యాంగింగ్స్ కానీ, డెకరేటివ్ పీసెస్ కానీ మీరు చూస్తే మోస్ట్లీ ఈ నెట్టి వర్క్స్తో చేసి ఉంటారనమాట. సో లైక్ దట్ దీనికి ఒక ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. అండ్ ఇంకా ఏంటంటే దీనికి ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఇది చెట్టు పిత్తో చేయబడుతుంది కాబట్టి పిత్ ఈస్ నథింగ్ బట్ బెరడు ఫ్రమ్. సో ఏమవుతుందంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటాయి, బ్రిటల్గా ఉంటాయి అండ్ ఈజీగా బ్రేక్ అయిపోతాయి. సో దీన్ని మనము ఎవరికైనా గిఫ్ట్ చేసినా, మనం అక్కడ నుండి తెచ్చుకోవాలనుకున్నా ఈ ప్రోడక్ట్ ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి మనకి ఇస్తారనమాట. సో ప్రతి ప్రోడక్ట్లో మీకు నేను ఒక యూనిక్నెస్ చెప్తున్నాను, మీరు ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. కమింగ్ టు ద అరుంబవూర్ వుడ్ కార్వింగ్స్. అరుంబవూర్ వుడ్ కార్వింగ్స్ అంటే ఏంటంటే ఇవి ఒక వుడ్ బొమ్మలు అనమాట. ఇది కూడా అండి మన పక్క రాష్ట్రమైన తమిళనాడు నుండి వచ్చింది. ఐ థింక్ దిస్ ఈస్ ద సెకండ్ వన్ ఫ్రమ్ తమిళనాడు. థర్డ్ వన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు కమ్ ఇన్ ద సీక్వెన్స్ అనమాట. ఏంటంటే దీని యొక్క విశిష్టత ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ డిస్టిక్లో వస్తుందో చెప్తాను. పెరంబలూర్ డిస్టిక్లో వెప్పంతట్టై తాలూకు నుండి మనం ఇది చూస్తామన్నమాట. ఎక్కువ ఏంటంటే దీని విశిష్టత ఏంటంటే ఇది వుడ్తో చేస్తారు. ఏ వుడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు ప్లీజ్ నేను ఏ వుడ్ అనేది చెప్తాను, మీరు నోట్ చేసుకోండి ఇది పాయింట్. ఇండియన్ సైరిస్ ఈ వుడ్, అండ్ మ్యాంగో, లింగం ట్రీ, ఇండియన్ యాష్ ట్రీ, రోజ్ వుడ్, నీమ్ ట్రీ, ఇలా ఈ వుడ్స్తో ఈ యొక్క కార్వింగ్స్ అనేది చేస్తారు. దిస్ ఇస్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ కార్వింగ్స్. అంటే ఈ కార్వింగ్స్లో యూజ్ చేసే వుడ్డే యూనిక్నెస్. నేను మరి ఇంకొకసారి చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఇండియన్ సైరిస్, మ్యాంగో, లింగం ట్రీ, ఇండియన్ యాష్ ట్రీ, రోజ్ వుడ్, నీమ్ ట్రీ. ఓకే, అండ్ నేను ఇప్పుడు దాకా మీకు చెప్పాను, వీటి సైంటిఫిక్ నేమ్స్ కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి గూగుల్ చేసి. బికాస్ మేబీ ఇది అడగచ్చు, ఎందుకంటే ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో నిలిచింది కాబట్టి మీకు రేపు పొద్దున్న ఏ టాపిక్లో ఉన్నా, ఏ ఎగ్జామ్లో ఉన్నా అడగచ్చు. ఓకే, అండ్ ఇదేంటంటే ఈ యొక్క ఆర్ట్, ఈ కార్వింగ్ దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారంటే ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యారు. అంటే టెంపుల్ స్కల్ప్చర్స్ని కానీ, కార్వింగ్స్ని కానీ దీని ఇన్స్పిరేషన్ అనమాట. వాటి లాగానే ఆ ప్రతిమలు ఎట్లుంటాయో వీళ్ళు వుడ్తో ఈ ప్రతిమలు అనేది చేస్తారనమాట. మణిపూర్ చాక్ హావో రైస్. ఇది బ్లాక్ రైస్ అండి. ఇది దేనికి ఫేమస్ అంటే మణిపూర్లో దీని యొక్క అరోమాటిక్ ఫ్లేవర్కి ఫేమస్ అనమాట. అండ్ ఇది అట్రాక్టివ్ కలర్. నార్మల్లీ మనం ఏదన్నా బ్లాక్ థింగ్స్ చూస్తే ఫుడ్ ఐటమ్స్లో ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఐరన్ కంటెంట్ అండి. అండ్ ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ గుడ్ విటమిన్స్ అనమాట. మనం తీసుకుంటే ఇందులో మనకు గుడ్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, ప్రోటీన్స్ అండ్ మెనీ అదర్ న్యూట్రియంట్స్ మనకి ఇందులో నుండి వస్తాయి. అండ్ ఇది రిచెస్ట్ సోర్స్ ఆఫ్ యాంథోసయనిన్ అనమాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యాంథోసయనిన్ అనేది మీరు కోట్ చేసుకోండి.
ఇట్ ఈస్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ యాంథోసైనిన్. ఈ యాంథోసైనిన్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక మినరల్ కంటెంట్ అన్నమాట. ఇందులో పిగ్మెంట్ అనేది మీకు యాంటీ ఆక్సిడెంట్స్ లాగా యూజ్ అవుతాయి అనమాట. ఈ బ్లాక్ కలరింగ్ పిగ్మెంట్ ఉంటుంది కదా, దీన్నే మనం యాంథోసైనిన్స్ అంటాము. ఇది ఏం చేస్తుందంటే మీకు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీస్ అనేది పెంచుతుంది. దీనివల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రైస్ వచ్చి కొంచెం స్టిక్కీగా ఉంటుందంట. అండ్ సూపర్ అరోమా, ప్లెజెంట్ అరోమా మీకు ఈ రైస్ నుంచి వస్తుందంట. ఓకే, అండ్ ఇది యూనిక్నెస్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అండి. అండ్ మెనీ విటమిన్స్, విటమిన్ ఈ, ఫైబర్, ప్రోటీన్ అన్ని మనం విటమిన్స్ ఇందులో చూస్తాం. ఓకే, కోలంపట్టి కడలై మిఠాయి, ఇది కూడా తమిళనాడు ప్రోడక్ట్ అండి. ఇది థర్డ్ తమిళనాడు ప్రోడక్ట్. ఈ 8 ప్రోడక్ట్స్లో జిఐ ట్యాగ్ వచ్చిన వాటిలో ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది నార్మల్ మనం చూసే చెక్కీలు అండి. బట్ ఈ ప్రోడక్ట్లో యూనిక్నెస్ ఏంటంటే నార్మల్గా మనం వాడే గ్రౌండ్ నట్, జాగరీ అంటే బెల్లం వాడతారు. బట్ ఈ ప్రోడక్ట్లో యూనిక్నెస్ ఏంటంటే అక్కడ తమరై బరిని రివర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. తమిళనాడులో తూతుక్కుడి డిస్టిక్లో ఇది జిఐ ట్యాగ్ అందుకుంది. ఓకే, ఇది ఏంటంటే దీని యూనిక్నెస్ ఏంటంటే అక్కడ తమరై బరణి అనే ఒక రివర్ ఫ్లో అవుతుంది. ఆ రివర్లోని వాటర్ దీనికోసం యూజ్ చేస్తారంట. సో ఇది ఏంటంటే ఒక అండ్ ఫ్లేవర్డ్ జాగరీ యూజ్ చేస్తారంట. సో ఇది మీకు యునిక్ ఫ్లేవర్, ఆర్గానిక్ జాగరీ యూజ్ చేస్తారంట అక్కడ. మీకు యునిక్ ఫ్లేవర్ అనేది మీకు ఈ కోవలైపట్టి కడాయి మిఠాయిలో మీకు దొరుకుతుంది. సో దిస్ ఆల్సో గాట్ జిఐ ట్యాగ్ ఇన్ 3. Our next GI tag product is Gorakhpur Terracotta. This is from Uttar Pradesh అండి. దీంట్లో మనము ఇక్కడ దీంట్లో 1000 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అక్కడున్న క్రాఫ్ట్ మెన్ చేశారంట. అండ్ ఇందులో మెయిన్గా మనమంతా లార్డ్ గణేష అని చూస్తాము, సింగిల్ ఫేస్డ్ గణేష, 5 ఫేస్డ్ గణేష, డియర్, క్యామెల్, ఎలిఫెంట్ టేబుల్, చాండిలియర్స్, హ్యాంగింగ్ బెల్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లే ఆర్ట్ని మనం చూస్తామన్నమాట ఇందులో. కమింగ్ టు ద లాస్ట్ జిఐ ప్రోడక్ట్. ఇది లాస్ట్ జిఐ ప్రోడక్ట్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోది కాశ్మీరీ సాఫ్రాన్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. యాక్చువల్లీ అండి ఈ కాశ్మీరీ సాఫ్రాన్ ఇంత లేట్గా జిఐ ట్యాగ్ వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. యాక్చువల్లీ కాశ్మీరీ సాఫ్రాన్ అనేది చాలా 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 ఫేమస్ కదా. ఇది ఎక్కడ పండుతుందంటే కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖేరవా, ఇవి హైలాండ్స్ అండి. ఖేరవాలో ఇది పండుతుంది అనమాట. అండ్ దీన్ని మనం స్పైస్గా ట్రీట్ చేస్తారు అక్కడ. ఇది ఇంకా పుల్వామా, బుడ్గావ్, కిష్ట్వర్, శ్రీనగర్ ఈ 4 ఏరియాస్లో ఈ కాశ్మీరీ సాఫ్రాన్ అనేది ఇంకా పండుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా చాలా ప్రెషియస్ అండి. కాశ్మీరీ సాఫ్రాన్ అంటేనే ఇట్స్ హైలీ కాస్ట్లీ అనమాట. యాక్చువల్లీ ఇది జస్ట్ 1 గ్రామ్ సమ్ 500,000 వరకు మీకు వేరీ అవుతుంది అనమాట ఒరిజినల్ సాఫ్రాన్ అయితే. అండ్ ఇదేంటంటే దీన్ని మనము హెల్త్లో ఉపయోగిస్తారు, హెల్త్ మెడిసిన్స్లో ఉపయోగిస్తారు, కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు. అండ్ ఇది మనకు కాశ్మీర్ యొక్క ట్రెడిషన్ని, రిచ్ కల్చరల్ హెరిటేజ్ని ఒక రిజంబ్లెన్స్ అనమాట. దీని యూనిక్ క్యారెక్టర్ ఏంటంటే, యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ కాశ్మీరీ సాఫ్రాన్ ఏంటంటే దీని స్టిగ్మాస్ అనేవి చాలా థిక్కర్గా ఉంటాయి, న్యాచురల్ డీప్ రెడ్ కలర్లో ఉంటాయి, అండ్ హై అరోమా ఉంటుంది. ఒక్కసారి మీరు దీన్ని టేస్ట్ చేశారనుకోండి బిట్టర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అండ్ కెమికల్ ఫ్రీ ప్రాసెసింగ్, ఇందులో ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయరు. ఓకే, అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హై క్వాంటిటీ ఆఫ్ క్రోసిన్ అంటే కలరింగ్ స్ట్రెంగ్త్ అనమాట క్రోసింగ్ అంటే. అండ్ హై ఫ్లేవర్స్ అండ్ బిట్టర్నెస్ కూడా ఇందులో హైగా ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే ఈ సాఫ్రాన్ అనేది వరల్డ్లోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో గ్రో అవుతుంది అనమాట. 1600 meters to 1800 అబౌవ్ మీన్ సీ లెవెల్లో ఇది అనేది కల్టివేట్ అవుతుంది అక్కడ. అండ్ ఇది 3 టైప్స్ ఉంటుందండి కాశ్మీరీ సాఫ్రాన్ అనేది. లచ్చా సాఫ్రాన్, మోంగ్రా సాఫ్రాన్ అండ్ గుచ్చి సాఫ్రాన్. ఇది 3 టైప్స్ ఆఫ్ సాఫ్రాన్ అనమాట. అండ్ కమింగ్ టు దిస్ వి విల్ ఎండ్ దిస్ టాపిక్ అండి. అండ్ మీకు లాస్ట్ ఒక క్లిప్ చూపిస్తాను అండ్ నేను మీకు ఫైనల్గా కన్క్లూడ్ చేస్తాను.
ఇక్కడ మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుండి వచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఈ సర్టిఫికేట్ చూస్తున్నామండి. ఇది జిఐ ట్యాగ్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ మనము కాశ్మీరీ సాఫ్రాన్కి గాను ఈ సర్టిఫికేట్ చూస్తున్నాము. చూడండి, ఇది దేని కింద రిజిస్టర్ అయి ఉందో, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్టర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 కింద ఇది రిజిస్టర్ అయి ఉంది. అండ్ దిస్ విల్ బి గివెన్ బై జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ, ఓకే, బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యా, లాస్ట్ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తానండి ఈ వీడియోని. అండ్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, మనం ఈ జిఐ ట్యాగ్ని ఫాల్స్గా అప్లై చేసిన దేనన్నా ఈ అంటే జిఐ ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ పేటెంట్ రైట్, కాపీ రైట్ ఉన్నట్టే కదా వాళ్ళకి. సో ఈ గూడ్స్ని కానీ, ఈ జిఐ ట్యాగ్ ఉండే గూడ్స్ని కానీ ఫాల్స్ జియోగ్రఫికల్ ఇండికేషన్ తో అప్లై చేసినా సరే, లేదంటే ఫాల్స్ రిప్రజెంటేషన్ చేసినా సరే, అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే అన్రిజిస్టర్డ్ జిఐని రిజిస్టర్డ్గా చూపించినా సరే, ఇలాంటి కొన్ని ఫాల్స్ ట్రీట్మెంట్స్ కింద మనం చేసామనుకోండి, ఫాల్స్గా ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఇది పనిషబుల్ అఫెన్స్ అండి. 3 years దాకా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అండ్ మీకు మినిమం ఫీ కూడా ఉంటుంది, పే చేయాల్సింది టు గవర్నమెంట్ అనమాట. 2 lakh 1 lakh to 2 lakh ఫైన్ కూడా కోర్ట్ అనేది మీకు విధిస్తుంది. ఓకే అండి, కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్, ఐఎమ్ టెల్లింగ్ యూ థ్యాంక్ యూ. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్లో సమ్ అదర్ కరెంట్ అఫైర్స్ టాపిక్తో మేము ఎందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.